కరీంనగర్లో నిర్వహించే కథనబేరీకి వేల సంఖ్యలో కదలి రావాలని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం వేములవాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ బహిరంగ సభ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ మైదానంలో సాయంత్రం 4 గంటలకు ఉన్నందున నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కదలి రావాలని పిలుపునిచ్చామన్నారు. పార్లమెంటు ఎన్నిక తెలంగాణ బలగం చూపే సమయం ఆసన్నమైందని, ఢిల్లీలో తమ గళం వినిపించాలి అంటే పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ గారిని మెజార్టీతో గెలిపించాలన్నారు. కరీంనగర్ బహిరంగ సభకు ప్రతి మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తరలి వస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, అన్ని మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రేపు సాయంకాలము గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి చలో కరీంనగర్ కథనబేరి సభకు తరలి వెళ్లే ప్రక్రియలో ఈరోజు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు సర్దార్ రవీందర్ సార్ గారు వేములవాడకు రావడం జరిగింది. మరి ఈ సభలో గౌరవ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు అందరూ, మరి మా మార్కెట్ డైరెక్టరు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర నాయకులందరూ కూడా మరి కూర్చొని రేపు ఎలా పోవాలి, ఇట్లా పోవాలి, భ్రమణ ఎట్లా సక్చాలని మరి చర్చించడం జరిగింది. అలా మీ ద్వారా మరి ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ సుమారుగా 94-95 రోజులు అయింది ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి. 100 రోజులలో 6 గ్యారంటీలు మేము చేస్తామని చెప్పడము, మరి ఆచరణలో మాత్రము ఈ 6 గ్యారంటీలో 13 మరి కార్యక్రమాలు చేస్తుంటే కేవలం ఒక 4 కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం, ఇలా 5వ ఏదో లాంచ్ చేయడం, ముఖస్థితిగా పార్లమెంట్ ఎన్నికల కోసమే చేయడం తప్పితే ఆచరణలో పెట్టే కార్యక్రమాలు ఏది కూడా చేస్తలేదు. ఏదైనా ఉద్దరబేరం ఇప్పుడే మన ఏది కూడా డబ్బులకు ఇచ్చే ప్రక్రియ చేపడుతున్నారు. ఉదాహరణకు ఇలా 2000 ఆసరా పెన్షన్ని 4000 చేస్తున్నారు. దానికి ఏం అడ్డం లేదు, కానీ అది ఆచరణలో పెట్టలేదు. ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందిరా మైన్లో లాంచ్ చేశారు. రాబోయే 3-4 రోజులనే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. తర్వాత కోడ్ అమలైన తర్వాత ఏం చేయలేరు. కేవలం ప్రకటన కోసము పార్లమెంట్లో ఎన్నికల ప్రక్రియలో మాకు ఓటు రావాలి, మేము లాంచ్ చేశామని కేవలం ప్రజలను మభ్యపెట్టే, మళ్ళొకసారి మభ్యపెట్టే కార్యక్రమంలో వాళ్ళ అబద్ధ ప్రచారాల ఆచరణ యోగాన్ని ప్రచారంలో ఇలా మళ్ళొకటి చేయడం జరిగింది. అందుకని ప్రజలు అప్రమత్తంగా ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ఆశించింది ఒకటి, జరుగుతూ ఉన్నది ఒకటి. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. మొట్టమొదటిది సభ, ఈ ఎన్నికల ప్రక్రియలో, పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొట్టమొదటి సభను భారీగా ప్రజలందరూ కూడా తరలి రావాలి. మరి మళ్ళొక్కసారి కరీంనగర్ నుండి ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయ్యి తెలంగాణ సాధించుకున్నామో, మళ్ళొక్కసారి ఈ అబద్ధాల కాంగ్రెస్ పార్టీని పారదోలే ప్రక్రియలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ మరి రేపు సభను సక్సెస్ చేయాలని మీ అందరికీ సరిగా మనవి చేస్తున్నాను. నమస్కారం.